ఇలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇలాంటి కిరాతకుడు వాళ్ళు కూడా వెళ్ళినట్టున్నారు కదమ్మా. ఇప్పుడు అక్కడ ఒక టీం ఏదన్నా ఉందా, లేకపోతే వీళ్ళ కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఇది చేసేవాళ్ళ? నాకు తెలిసినంత వరకు ఇంట్లో పరిస్థితులు బాగోలేదని పనికి తీసుకొస్తామని చెప్పి పని ఇప్పిస్తామని చెప్పిన వాళ్ళు కొంతమంది, కొంతమంది తెలిసి వచ్చిన వాళ్ళు కొంతమంది. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు నీలాగా? ఇద్దరా ముగ్గురా? ఉన్నారు, 10-15 మంది దాకా ఉన్నారు. 10-15 మంది ఉన్నారు. చాలా మంది ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటేనమ్మా, తెలుగు సంఘాలు ఉన్నాయమ్మా అక్కడ. తెలుగు సంఘాలు ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ భాష బట్టి సంఘాలు ఉన్నాయి. కానీ ఏంటంటే వీళ్ళు ఎంత గుట్టు చప్పుడు కాకుండా ఉంటారంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు, ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా బయటకు కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా వెతికి పట్టుకునేదానికి ఏవో లింకులు ఉపయోగించి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు కాల్ చేసి గుట్టు చప్పుడు కాకుండా నువ్వు బయటపడ్డావు. కానీ నీలాంటి నువ్వు అదృష్టవంతురాలు నిజంగా. బతికి అందరినీ సేవ్ చేయలేం మా అమ్మ కదమ్మా. కోసమే అనుకుంటా, మా అమ్మని చూడటానికి అనుకుంటండి. ఇంకా కాదు, మొహాలు చూపించడం అనేది పక్కన పెడితే మీరు ఒక్కసారి తన కాళ్ళు చూస్తారా? మొత్తం కాల్చి పెట్టారు కదా, నీకు ఎక్కడెక్కడ కాల్చారు ఏంటో అనేది తెలియదు. రావద్దు నువ్వు నా దగ్గర. బిడ్డ నాశనం చేసిన కాక ఇంక వెళ్తున్నాం అక్కడికి. నా బిడ్డ నా ఊసుగాని తెస్తే మేడం మర్యాద ఉండదు నీకు. నీకు చూడడానికి ఉండొద్దు నాకు. నువ్వు అసలు నాకు వద్దు. నువ్వు మళ్ళీ నా బిడ్డ దగ్గరికి వెళ్తున్నాడు. నేను మారిపోయాను. ఏం మారిపోయావు? ఎన్నెలు మారుతావు? ఎన్నిసార్లు చెప్పేది మాట నాకు? నువ్వు ఎన్నిసార్లు చెప్పావు మాకు? ఇంకెంతమందికి అమ్మటానికి? నన్ను కూడా అమ్మేసి నన్ను పంపిస్తావా? నన్ను అమ్మేసి ఏం ప్రమాణం చేస్తావు? వద్దు నాకు, మాకు వద్దు. నువ్వు వద్దు, దయచేసి వద్దు. నువ్వు మాకు చెప్పొద్దు, ఏమి చెప్పొద్దు. ఇంకా నువ్వు మారవు. వద్దు. నీ ఫ్రెండ్సే చాలు నేను మాట్లాడడానికి. నువ్వు మాకొద్దు. వాళ్ళు ఎన్నిసార్లు వేస్తావయ్యా? చచ్చిపోయిన అమ్మాయి మీద ఎన్నిసార్లు వేస్తావయ్యా? నీ పరువు తీసానా? ఈ ఒట్లు నా మీద వద్దు, నాకు వద్దు, నువ్వు అనేది వద్దు. నేను మా అమ్మ కోసమే వచ్చా. నిన్ను వెళ్ళొద్దని చెప్పాను. నువ్వు ఇప్పుడు వెళ్ళాల్సిన జైలుకే కూర్చో. అక్కడ మాకు వద్దు. బాగా తాగొచ్చినట్టున్నావు. మా వాళ్ళు వచ్చారు కదా, ఇంటికి వచ్చి డైరెక్ట్ గా ఏమన్నారు? మాట్లాడారండి, మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళని ఏంటో కేసులు అది ఇది అని వాళ్ళ మీద పెద్దగా చూసుకుంటాం మేము, మీ ఏంటి ఇదంతా పెద్ద మాఫియా అది ఇది అని పెద్దగా గొడవ అవన్నీ చేశారు. చేసిన తర్వాత నన్ను తీసుకొచ్చేసారు. మన టీం వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ మీరు ఒక్కళ్ళే అవైలబిలిటీ ఉన్నారు. మాకు కూడా మీరు ఒక్కళ్ళు ఉన్నారనే తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే తెలుస్తుంది. బయటకు వచ్చినా మీరు మాకు ఇన్ఫార్మ్ చేశారు, కానీ మేము అందరినీ సేవ్ చేయలేము. నెక్స్ట్ వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియలే ఎవరున్నారని. ఇప్పుడు నీలాగే ఒక లింక్ తిరిగితే ఈడ అమ్మాడు ఇది పరిస్థితి అని అడగడానికి ఉంటుంది. నిన్ను ఒక్కదాన్నే సేవ్ చేయడానికి మాకు చాలా ఇబ్బందులైన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎందుకంటే మిమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు సామాన్య వ్యక్తులు కాదు. ఇందాక సార్ అన్నారు చూసావా, అదో పెద్ద మాఫియా నడుస్తుంది. ఏదో ఎన్జిఓ దిగడం వల్ల కాస్త ఏదో సపోర్టింగ్ గా ఇది అయ్యింది. దేశంలో వాళ్ళు రాజులు దేవుళ్ళు అంతే. వాళ్ళు ఎంత నేరాలు చేసినా కూడా ఇక్కడ ఏంటంటే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేటటువంటిది రేర్ కేసులో సాధ్యం అవుతుంది. చాలా కష్టం. ఓకే సార్. ఏంటో ఇలాంటి బయట వాళ్ళు అమ్ముతున్నారు, బయట వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు. ఇక్కడ వరకే అంటే తండ్రి అమ్మేస్తున్నాడా, ఇంట్లో వాళ్ళే అమ్మేస్తున్నారా, ఇంకెవరిని నమ్ముతూ ఉంటారండి? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం ఇక్కడ ఎవరిది తప్పు పడతాం మేడం? ఇప్పుడు తప్పు పడతామా? దుబాయ్లో ఉండేటటువంటి వాళ్ళు కొనుక్కోవటానికి ఎవరు గ్రీన్గా ఎవరు రెడీగా ఉండి మైనర్ ఏంటి, చిన్న బాలిక ఏంటి, మొన్న పుట్టింది ఏంటి, ఎవరైనా ఆడది అయితే కనుక సరిపోద్ది అనుకునేటటువంటి ఆ మాయలోకంలో ఎవరిని తప్పుపడతాము? వాళ్ళకి అది ఒక సాంప్రదాయమా, ఒక ఆనవాయితీయా, ఒక పద్ధత? వాళ్ళకి జాలి దయ ఉంటుందా? ఈరోజు ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చారు అన్నంత మాత్రాన వాళ్ళకి ఇక్కడ శిక్ష పడుతుందా? వాళ్ళు పశ్చాత్తాపం పొందుతారా? బుద్ధులు వస్తాయా? ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చే లోపలే ఇంకో 10 అమ్మాయిలు 10, 15, 20 అమ్మాయిలు ఇక్కడి నుంచి అక్కడికి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ అయి ఉంటారు. ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేటటువంటిది చాప కింద నీరులాగా ఒక భయంకరమైనటువంటి సమస్య. మనకి బయటకు వచ్చేటటువంటి లెక్క ఎక్కువ అయితే కనుక మొన్న ఒక ఆర్టికల్ చూశాను, దాన్ని మల్టిప్లై బై 3 అంట. అంటే 50 మంది అంటే కనుక 150 మంది అక్కడ ఉన్నట్టు. సో ఇక్కడ ఎవరిని ఇక్కడ నిలదీసేది, ఎవరిని ఎక్కడ వేలెత్తి చూపెట్టేది? రాములమ్మకి ఇన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి, తప్పుగా అనుకోద్దు రాములమ్మ. ఈరోజు నీ కళ్ళెదురుగుంటా నీ కన్న బిడ్డ ఉంది అంటే కనుక నీ పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి, నీ అదృష్టం అనుకోవాలి నిజంగా. ఈరోజు ఈ వేదిక ఉంది, మేడం గారు నేను నాలాంటి వాళ్ళు ఉన్నారు, మాకుండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాడాము. ఈరోజు ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంది అంటే నేను ఎందుకు నిన్ను అనాలి అని అనుకుంటున్నానంటే కనుక అతను ఎలాగన్నా మీ ఫ్యామిలీలోంచి డిలీట్ అయిపోయాడు. ఆ మనిషి డిలీట్ అయిపోయాడు.
2-3 సంవత్సరాల క్రితం ఇతడు తాగుడు ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళి ఇల్లు తాకట్టు పెట్టి ఇంకో భయంకరమైనటువంటి పరిస్థితి ఇంట్లో తీసుకొచ్చి విపరీతంగా తాగేసి ఏవో మత్తు పదార్థాలు వాడేస్తున్నప్పుడు ఎందుకు ఇటువంటి మనుషుల్ని మీలాంటి ఆడవాళ్ళు క్షమించేసి ఇంట్లో ఉంచుతారు? వాడు అమ్మటానికి అన్నీ అమ్మేసి తాకట్టు పెట్టడానికి అన్నీ తాకట్టు పెట్టేసిన తర్వాత అటు ఇటు కనుబొమ్మలు కలిగిన తర్వాత ఈరోజు వయసు వచ్చినటువంటి ఒక ఆడపిల్ల కనిపెడితే ఆడపిల్లని తీసుకెళ్ళేప్పుడు ఆ రోజు అమ్మేశాడు. మనకు ఉండదా? ఇంతకాలం బట్టి మనం ప్రయాణం చేస్తున్నాడు, నా పక్కన ఉన్నటువంటి మొగుడు రేపొద్దున ఎటువంటి అనర్థానికి ఈ కుటుంబంలో తీసుకొస్తాడు, నేను ఎందుకు ఇతన్ని క్షమించేసి ఈ పిల్లల యొక్క జీవితాన్ని రిస్క్లో పెట్టాలి అనేటువంటి ఆలోచన నీలాంటి ఆడవాళ్ళకి రావద్దా? ఎందుకమ్మా అంత క్షమాగుణం మీకు? ఆడు తాగుడుకు బానిస అయిపోయాడు, ఆడు స్పృహ తప్పిపోయాడు, మత్తుంటే చాలు బతికేద్దాం అనుకుంటున్నాడు, పెళ్ళం లేదు, కూతురు లేదు, అమ్మాలి, డబ్బులు రావాలి, డబ్బులు వస్తాయి కనుక దాంతో తందనాలు ఆడాలి. ఈరోజు పక్కన దించుకుని మన్ను తిన్న పాములాగా చిన్న డైలాగులు కొట్టేటటువంటి వాడు నేను మారిపోయాను, తండ్రిగా భర్తగా నన్ను యాక్సెప్ట్ చేయండి అంటే దయచేసి అలాంటి వాళ్ళని నమ్మద్దు. మీలాంటి ఆడవాళ్ళని చాలా మందిని మేము చూసాము. ఇక్కడ ఏడుపులు ఏడుస్తూనే ఉంటారు, ఇక్కడ కాలర్లు పట్టుకుంటారు, జుట్టు పట్టుకుంటారు, కొడతారు, కట్ చేస్తే కనుక 10 రోజుల తర్వాత వెల్కమ్ అంటే మొగుడు కదండి, తండ్రి కదండి, మగదిక్కు లేదండి, కావాలండి, తాలిబొట్టి కట్టేయడండి, పిల్లని అన్నాడండి, కావాలండి అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ పక్కలో కూర్చోపెట్టుకుంటారు. మీరు చూసామమ్మా, మేము చాలా చూసాం. ఈ ఉధృతమైనటువంటి పోరాటం, ఈ పౌరుషం ఏదైతే మీకు ఉంటుందో ఎల్లకాలం ఉండవు ఇవి. ఎందుకంటే సమాజం అంటా రాములమ్మ భర్తను ఎలా వదిలేసో, ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాడు, బుద్ధి గడ్డి తిన్నాడు కదా, ఇప్పుడు బుద్ధి వచ్చింది అంటున్నాడు కదా, మొగుడు లేకుండా ఎలా బతుకుతావు, బిడ్డకు తండ్రి లేకుండా ఎలా బతుకుతావు, తండ్రి లేకపోతే బిడ్డకు పెళ్ళి ఎలా అవుతుంది అనేటటువంటి ప్రశ్నలు లోకం అడిగేటప్పటికి మీరు మళ్ళీ పూలబాటేసి మళ్ళీ వచ్చి కూర్చోపెడతాడు, వాడికి మళ్ళీ వ్యసనాలు బానిస పడతాడు, ఇంకోసారి ఇలాంటి అమ్మాయిని నమ్మేస్తాడు. ఈరోజు ఈ అమ్మాయిని అమ్ముతాడో లేదంటే buy one get one free అన్నట్టుగా ఇద్దరిని అమ్మేస్తాడో మనకేం తెలుసు? ఆ టాలెంట్ ఒక్కసారి ఆ టాలెంట్ వచ్చేసి ఒక 5 లక్షల చేతులు ఇలా కనిపించేటప్పటికి ఆ మనిషి వదులుతాడా? మళ్ళీ మొత్తం మొదలవుతే కనుక మళ్ళీ తాకట్టు పెట్టాలి, అమ్మాలి అనేటటువంటి ఆలోచన ఆటోమేటిక్గా ఇలాంటి వ్యసనాలకు బానిస అయినటువంటి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే లోపం మందులో లేదు, మత్తులో లేదు, అతని వ్యక్తిత్వంలో ఉంది లోపం. ఏంటంటే ఆ లోపము తొందరగా జీవితంలో మత్తు రావాలి, తొందరగా కిక్ రావాలి. ఆ మత్తు ఆ కిక్కు గురించి నా అనేటటువంటిది, ప్రేమ అనేటటువంటిది, ఆప్యామ అమ్మకారం అనేటటువంటి అంశాలని అతను ఎప్పుడో తాకట్టు పెట్టేస్తాడు. ఈరోజు ఈ వయసులో ఒక 45 సంవత్సరాలు 48 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తికి ఈరోజు ఇలా వచ్చి తలదించుకుని నాకు తప్పు జరిగిపోయిందంటే కనుక నో. సో ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఈ వ్యక్తిని ఎప్పుడో ఇంట్లోంచి బయటకు నెట్టేవలసింది, లేదంటే అలాంటి మనిషిని తీసుకెళ్ళి విడాకులు ఇవ్వాలి, లేదంటే అటువంటిది తీసుకెళ్ళి ఏదైనా హాస్పిటల్లో, మెంటల్ హాస్పిటల్లో పెట్టేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. క్షమించేసి వదిలేసి బంగారం ఇదిగో, డబ్బు ఇదిగో అదిగో అంటే కనుక అతనికి ఏంటంటే 2 కొమ్ములు వచ్చినటువంటి వాడై ఆడపిల్లని కూడా అమ్మేస్తాడు. ఇది నెంబర్ 1 చెప్పాలనుకుంటున్నాను. ఈ ద్వారా ఈరోజు నీ కూతుర్ని ఎదురుగుందా ఉంది కాబట్టి నువ్వు హ్యాపీయే. ఇదేంటంటే చాలామంది ఆడవాళ్ళకి నేను చెప్పేటటువంటి ఒక మెసేజ్, ఇక్కడ మెసేజ్ ఇవ్వటం తప్ప ఇంకోటి ఏం లేదు. నెంబర్ 2, పార్ట్ 2 ఏంటంటే కనుక ఈరోజు ఉండేటటువంటి ఈ వాడి వేడి ఎల్లకాలం ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా, పూర్వజన్మ సుకృతం కాబట్టి ఈ ఆడపిల్ల నీ కళ్ళు ఎదురుగుంటా ఉంది. నీ అదృష్టం ఒక్క ఆడపిల్లతో ఆపేవు, ఇంకో ఆడపిల్ల కనుంటే ఆ అమ్మాయిని కూడా అమ్మేసేవాడు. ఈరోజు ఒక్క ఆడపిల్ల కాబట్టి మేము కష్టపడి తీసుకొచ్చావు, 2 ఆడపిల్లలు అయితే కనుక ఇంకో దేశానికి అమ్మేసేవాడు. సో కాబట్టి ఏంటంటే ఈ కోపం, తపన ఏదైతే ఉందో అది ఎల్లకాలం నిలబడాలి. హిట్ టీవీ మీ వెనకాతలు ఉన్నా మీ వెనకాతలు లేకపోయినా ఈ మనిషిని మీ దరిదాపుల్లోకి తీసుకురాకూడదు. కాయ కష్టం చేసుకుని నువ్వు బ్రతుకు, ఆ అమ్మాయి ఏదైనా కష్టం చేసుకుని ఆ అమ్మాయి బతుకుతుంది. గౌరవంగా తలెత్తుకుని మీరు తిరగండి, మంచి సంబంధం చూసి ఆ అమ్మాయి పెళ్లి చేయండి, కానీ జీవితంలో వీడిని ఎంటర్టైన్ చేయకండి. వాస్తవానికి వీడికి శిక్ష పడి జైల్లోకి వెళ్ళాలి. ఎందుకు వీడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వలేదు, ఎందుకు వీడు కటకటాల వెనకాతలు లేడు అనేటటువంటిది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. కానీ మీరు దాన్ని ఫాలో అప్ చేయలేదా, లేదంటే వీడేమైనా తప్పించుకుని తీరేసి బ్యాక్ డోర్ ఏమైనా ట్రై చేశాడు నాకు తెలియదు. కానీ బట్ ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడ ఉన్న తర్వాత అతను శిక్షించకుండా వదలకూడదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అమ్మితే కనుక కొనుక్కునే వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళని ఎంతమందిని ఏరుకుని మనం శిక్షిస్తామమ్మా? వాళ్ళకి అదొక వ్యాపారం, వాళ్ళకి కనికరం ఉండదు. కసాయి వాళ్ళు నరికి పోగులు పెడతారు. అలాంటి వాళ్ళు కుప్పలుగా ఉంటారు. ఒక తండ్రి అనేటటువంటి మమకారం లేనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఒక బుద్ధి చెప్పడం గురించి అయినా కూడా ఇతన్ని శిక్ష పడితే కనుక అమ్మో, హిట్ టీవీ ఇలాంటి ఒక ప్రోగ్రాంలు ఇలాంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, మనం ఓసలు లెక్క పెట్టే పరిస్థితి వస్తుంది అని చెప్పి వ్యసనాల నుంచి దూరం అయ్యి కుటుంబాలను కాపాడుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం గురించి అయినా కూడా ఇతని మీద కేసు పెట్టేదానికి, ఇతను శిక్షించడానికి తల్లి కూతుర్లు మీరిద్దరు ముందుకు రావాలి. పెడతాను సార్, మాకు విడాకులు కూడా ఇచ్చేస్తానండి నేను, నాకు అవసరం లేదండి. ఎందుకంటే ఇతను చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా అలాగే తయారవుతారు సార్. నాకు అసలు నా ఇంటికి తీసుకొచ్చుకోనంటే మీ ఆయన ఇలాంటోడు ఇలాంటోడు అని నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది సార్. నాకు అవసరం లేదు వీడు, నాకు వద్దండి, విడాకులు ఇచ్చేస్తానండి ప్లీజ్. నాకు అది మళ్ళీ చేయండి. రాములమ్మ, నాకు అన్నిటికంటే విచిత్రం ఈ ఒక్క అంశంతో మాట్లాడి ముగిస్తాను నేను. నాకు విచిత్రం ఏంటంటే తెలుసా, వాడు అమ్మేసాడని చెప్పినా కూడా 2 సంవత్సరాల పాటు వాడితో పాటే ఉన్నాను. దరిద్రం ఇది. ఇప్పుడే తెలిసింది సార్. నాకు అసలు చెప్పలేదు, చెప్పుకుంటుంటే ఆ రోజు నేను చంపిద్దును. అంత కోపం వచ్చేస్తుంది సార్ ఇతని మీద.
సరే ఇప్పటికైనా బుద్ధి వచ్చింది కాబట్టి ఆ మనిషిని ఎంత దూరంలో పెట్టాలి, ఎలా శిక్షించాలి, విడాకులు ఎలాగే ఇస్తావులే, ఇవ్వకపోతే కనుక నిన్ను క్షమించాం మేము. లేదు సార్, ఇచ్చేస్తానండి, విడాకులు ఇచ్చేస్తానండి. నేనైతే సిద్ధంగా ఉన్నాను సార్. ఇప్పుడు ఇచ్చేమని ఇచ్చేస్తాను సార్, కాకపోతే మీరు సంతకం పెట్టమని ఇచ్చేస్తాను సార్. నా బిడ్డ నేను ఎలాగోలా బతుకుతుంది, దాని జీవితం బాగుంటే చాలు. 2 సంవత్సరాలు మారిపోతాను 2 సంవత్సరాలతో ఆపేడా తాగుడికి ఇట్లా కంటిన్యూ చేయాలి? లేదండి, అస్సలు లేదు. ఎన్నిసార్లు తన ఆమె మీద ఒట్టేసి చెప్పాడండి, నా బిడ్డ మీద ఒట్టు నేను మానేశాను, నా బిడ్డ మీద ఒట్టు నేను మానేశాను అని చెప్పేవాడు. అసలు మానేవాడు కాదు. పిల్ల జీవత్యాగంగా ఆ బతుకున్నాడు ఒక క్షణంకే ఒట్టేసేవాడు. మళ్ళీ ఒక గంట 2 నిమిషాలు వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ తోనే వెళ్ళిపోయి. వాడు అలా మారడు. కానీ ఈ అమ్మాయిని అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లాలమ్మా, ఎందుకంటే అవన్నీ చెకప్ చేయాలి. ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో, ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే కనుక చెక్ చేయి, మొత్తం బ్లడ్ టెస్ట్ అని ఇన్వెస్టిగేషన్ అవన్నీ కూడా చేపిద్దాం. కొన్నిసార్లు నా బిడ్డని ధైర్యంగా ఉండమ్మా. మనసుకి కష్టంగా ఉంది నిజంగా ఇలా ఈ చూసి. ఫైట్ ఇక్కడతో ఆగదమ్మా, ఇంకా ఉంది చాలా పోరాటం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.